హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఎట్లరు? సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మార్నింగ్ 6 o'clock లేచిన నేను. సో ఫస్ట్ నేను పొద్దున్న లేవగానే ఫస్ట్ వాటర్ తాగుతా. ఆ వాటర్ కూడా కాపర్ ఛార్జ్ వాటర్. చూస్తారు కదా, కాపర్ బింద. సో ఆల్మోస్ట్ లైక్ 1 year అయిపోయింది. 1 year నుంచి తాగుతున్నాం కాపర్ ఛార్జ్. పొద్దుగాల లేవగానే కాపర్ ఛార్జ్ వాటర్. అంటే నేను రెగ్యులర్గా తాగుతాను కంటిన్యూస్గా, బట్ ఇది ఇంకా హైలీ పవర్ఫుల్. మినిమం ఒక 300 ml ఫస్ట్ లేవగానే అవి కాపర్ వాటర్ తాగేసి. అందరూ అనుకుంటారు మా కాపర్ వాటర్ స్టీల్ చెంబుతో తాగుతుండేందని. ఎట్లన్నా తాగొచ్చు మా, లోపల ఆల్రెడీ ఛార్జింగ్ అయిపోయింది కదా, పైన ఏదుంటే ఏంది మా. సో నెక్స్ట్ ఇమీడియట్గా గ్రీన్ టీ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇమీడియట్గా గ్రీన్ టీ తాగేస్తాను నెక్స్ట్ నేను విత్ నిమ్మకాయలు. టాక్సిన్ మొత్తం తీసి పారదింటే పొద్దుగాల మన బాడీలో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ మొత్తం వెళ్ళిపోతాయి మా. నిమ్మకాయలు టాక్సిన్ మొత్తం తీసి పారదింటాయి మా. సో ఫ్రెండ్స్, మరి చూస్తారు కదా, గ్రీన్ టీ వేడి అయింది. నిమ్మకాయ విండేసిన కప్లా కోసేసుకుంటున్నా గ్రీన్ టీ. వెనక నుంచి బాలు తప్పాస్ బాలు. ఫ్రెండ్స్, పొద్దుగాల లేవగానే మీరు ఇట్లా గ్రీన్ టీ విత్ నిమ్మకాయ తాగండి. వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ పొద్దుగాల లేవగానే చూస్తారు కదా, ఫస్ట్ పిల్లలు ఎమ్మడి పడాలా. పిల్లలకి స్నానాలు ఇట్లా చేపించి బాల్ దువ్వి బట్టలు వేసి ఇక స్కూల్కి తోలాలా. ఇవాళ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మీ స్కూల్లో? సండే రోజా? అచ్చా, రిపబ్లిక్ డే సండే రావడం వల్ల వీళ్ళకి స్కూల్లో సెలబ్రేషన్స్ అంట, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అంట. ఏం చేస్తారు ఈరోజు? మరి ఫ్లాగ్ ఎగరేస్తారా? తెలియదా? సో ఫ్రెండ్స్, మరి ఇలా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అంట. పిల్లలు వైట్ బేబీ ఇలా సెలబ్రేషన్స్ బేబీ అంటే ఫ్లాగ్ ఎగరేస్తారా? అవునా? కెమెరా చూడొచ్చు కదా, అట్లా సిగ్గుపడుతుంది ఎట్లా చెప్పు. కానీ ఏం చేస్తారు ఈరోజు? రిపబ్లిక్ డే అంట. వాయమ్మో రాయనో. సో ఫ్రెండ్స్, మరి పిల్లలను రెడీ చేయగానే నెక్స్ట్ నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటా. చూస్తారు కదా, వాయమ్మో నాయన. నువ్వెందుకు వచ్చినావు బేబీ? సర్టిఫికేట్ వచ్చిందా? మా బేబీకి సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఇది రీసైకిల్ వేస్టేజ్ అని చెప్పేసి 5 kgs కలెక్ట్ చేస్తే వీళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తారు పిల్లలకి. వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో నెక్స్ట్ నా వీడియో అయితే ఎడిట్ చేసుకుంటున్నా. చూస్తారు కదా, వాయమ్మో నాయన. ఇంకొక 45 minutes 1 hour అయితే పడుతుంది. బాలు టప్పాస్ బాలు. ఇక కన్నయ్యది కూడా ఈరోజు వేస్టేజ్ అంట. 5 kgs అనమాట పర్ హెడ్. 5 kgs కలెక్ట్ చేస్తే వీళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఫ్రెండ్స్, నేను బ్రష్ చేసుకోగానే నేను ఫస్ట్ వచ్చేసి అల్లం తింటాను అనమాట నేను. సో చూస్తారు కదా, వాయమ్మో నాయనో. అల్లం చూస్తారు కదా, అల్లం ఎందుకు తింటా అంటే మన బాడీలో మెటబాలిజం పెంచుతుంది, అది మంచిది అనమాట అల్లం. ఇట్లా నవ్వులేసేస్తా డైరెక్ట్. మీకు ఒకవేళ అల్లం ఇబ్బంది అనిపిస్తే ఇగో ఇట్లా ఏమంటారు, డేట్స్ ఉంటాయి కదా, డేట్స్తో కలిపి తినేసేయచ్చు. 3 cheers మామ అల్లంకి. సో ఫ్రెండ్స్, జిమ్కి వెళ్ళే ముందు మంచి ఎనర్జీ కావాలి మా. ఎనర్జీ లేకుండా జిమ్కి వెళ్తే ఫైదా లేదు మా. సో నా ప్రీ వర్కౌట్ స్టాక్ చూస్తారు కదా, బీట్రూట్, ఆల్మండ్స్, మొలకలు వచ్చిన స్ప్రౌట్స్, పపాయ, మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటా, ఎందుకంటే మనకి ప్రీ వర్కౌట్స్ ఏం తీసుకోవట్లేదు ప్రజెంట్ ఆధార్. సో ఇదే మన ప్రీ వర్కౌట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే పాలు కనిపిస్తున్నాయి, స్కిమ్ మిల్క్ అంటారు కదా, అంటే లైక్ వాటర్, హాఫ్ వాటర్ కలిసి హాఫ్ పాలు, అట్లా మొత్తం చిక్కటి కాకుండా. హనీ, ఎల్లిపాయలు ఫ్రెష్ వచ్చినాయంట మార్కెట్లో. నీ అమ్మ గుత్తి ఎట్లున్నా చూడు, ఈ అమ్మ కొడిగుడ్లు ఉన్నట్టే ఎట్లా ఘాట్ ఎక్కువ ఉంటుంది మా, నాలుగే వలిగిపోతుంది. సో ఇక నేను స్టాక్ రెడీ చేస్తున్నా. బీట్రూట్, ఆల్మండ్స్ వేసుకుంటా. ఆల్మండ్స్ వచ్చేసి సరిపోతాయి, ఇన్ని పిడికెట్ సరిపోతాయి. మొత్తం మా ఫ్యామిలీ తింటారు, ఒక పిడికెట్ చాలు. అండ్ స్ప్రౌట్స్ కూడా అంతే. మన రఫ్ ఉంటాయి మా క్యాల్కులేషన్స్, కానీ పర్ఫెక్ట్ ఉంటాయి, పర్ఫెక్షన్ ఉంటుంది మనది ఎంత రఫ్ ఉన్నా కానీ మన పర్ఫెక్షన్ ఉంటుంది. పప్పాయ చూస్తారా, పప్పాయ బండి మొత్తం బండి పెట్టుకొని వచ్చింది కాదు నీ అమ్మ. మొత్తం బలానం బండి పెట్టిన, పాలు హనీ కూడా యాడ్ చేసాలా. మొత్తం మిల్క్ షేక్ కొడితే నీ స్వామి రంగా మొత్తం ఇట్లా పంప్ అవుతుంది, ఇట్లా నెక్స్ట్ లెవెల్ పంప్ అవుతుంది. కోడిని పోయి జ్యూస్ని పోయి. సో ఫ్రెండ్స్, మొత్తం స్టాక్ రెడీ అయిపోయింది చూస్తారుగా. పాలు కూడా వేసిన, హనీ కూడా వేసిన. సో ఫ్రెండ్స్, మన ప్రీ వర్కౌట్ ఎంత పవర్ఫుల్ ఉంటే మన జిమ్ కూడా అంత ఎనర్జెటిక్గా చేస్తాం మనం. సో నేను ప్రీ వర్కౌట్ స్టాక్ కూడా చూస్తాగా,
వాయమ్మ ఓర్నాయనం, వాయమ్మ ఓర్నాయనం, మొత్తం పాలే పోసేస్తున్నా. సో పాలను కూడా మొత్తం ఇట్లా మిక్స్ కొట్టేసి ఇలా పోసేయడం ఇట్లా. వాయమ్మ ఓర్నాయన చూస్తురా, పోయి జ్యూస్ని పోయాలి ఇప్పుడు అందరికి. మొత్తానికి పవర్ఫుల్ ప్రీ వర్కౌట్ స్టాక్ అయితే రెడీ అయిపోయింది. చూసురా, బీట్రూట్, పపాయ, స్ప్రౌట్స్, ఆల్మండ్స్, హనీ, మిల్క్, ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్. ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోరు మీ డైట్లోకి. ఎల్లిపాయలు, అల్లం, నిమ్మకాయలు, ఒట్టకాయలు అన్నీ యాడ్ చేసుకోరు. 3 cheers బేబే. ఈ ప్రీ వర్కౌట్ తాగి ఈ ఎల్లిపాయ నవలి పోయి నా సామిరంగా జిమ్ చేస్తే సో ఫ్రెండ్స్, ఇవాళ జిమ్లో వచ్చేసి నాది లోవర్ వర్కౌట్ ఉండే. సో యాక్చువల్లీ జిమ్లో మ్యూజిక్ ఉండడం వల్ల నేనైతే ఆడియో కూడా రికార్డ్ చేయలేకపోయినా, ఎందుకంటే కొంచెం ఇబ్బంది అయిపోయింది. సో నార్మల్గా లోవర్ వర్కౌట్లో 6 వేరియేషన్స్. సో ఇది వచ్చేసి సెకండ్ వేరియేషన్ అనమాట. మనకు నచ్చింది వేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ కంప్లీట్గా నేను వెయిట్ లాస్ కేటగిరీలో ఉన్నా కాబట్టి నేను లైట్ వెయిట్సే చేస్తాను. నేను ఎప్పుడు కూడా హెవీ వెయిట్స్కి వెళ్ళను. రీసెంట్ టైమ్స్లో మనకు సయాటికా కూడా వచ్చింది కదా. సో నాకు అప్రాక్సిమేట్గా ఒక 40-45 డేస్ పట్టింది మొత్తం రికవర్ కానీ. ఇంకా అట్లీస్ట్ ఇంకో 5% ఉంది నాకు సయాటికా పెయిన్. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ రికవర్ అయిపోయింది. ఇంతకుముందు సయాటికా స్టార్ట్ అయినప్పుడు పెయిన్ నాకు కనీసం ఇట్లా ఈ బెంచ్ ప్రెస్ కొట్టడానికే కూడా రాకపోతున్నాయి. బట్ ఇప్పుడు చూడండి కంఫర్టబుల్గా కొట్టేస్తున్నా. సో నాకైతే రియలీ హ్యాపీగా ఉంది. అండ్ వన్స్ ఆల్మోస్ట్ ఆల్ ద లోవర్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నేను యాప్స్ కూడా కొడతా. అండ్ ఆల్సో ఫోకస్ ఆన్ స్ట్రెచెస్. మెయిన్ స్ట్రెచెస్ అయితే ఖచ్చితంగా చేయాలా. స్ట్రెచెస్ చేయకపోతే మనకి ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకుంటాయి. సో టాప్ హెడ్ నుంచి టో వరకు మీడియం స్ట్రెచెస్ లైక్ 3 to 5 minutes అట్లా స్ట్రెచెస్ చేసినాం అనుకో మనకి బాడీ పెయిన్స్ కూడా తక్కువ అయిపోతాయి అనమాట. సో ఇదన్నమాట మన జిమ్ రొటీన్. 3 cheers, రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మీకు లోవర్లో నచ్చిన ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఏందో కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలమా. అండ్ మీకు నచ్చే ద బెస్ట్ వర్కౌట్ ఏందో కూడా కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలమా. వాయమ్మ ఓర్నాయను, నేనైతే ఇప్పుడే జిమ్ నుంచి వచ్చిన, నాకు ఆకలి అవుతుంది. సో యాక్చువల్లీ నేను ఏంటంటే ఫాస్టింగ్లో ఉంటాను అనమాట. ఎందుకంటే బాడీని మళ్ళీ డ్రైన్ కూడా చేస్తుంటా, పొద్దున్న జ్యూస్ తాగిన కదా. సో యాక్చువల్లీ నేను వెయిట్ లాస్ ఫార్ములాలో ఉన్నా. ప్రజెంట్ అయితే నా వెయిట్ వచ్చి 64-65 ఉంది. సో కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ఫాస్టింగ్ కూడా చేయాలి. మనం ఏదో ఒకటి తిన్నాం అనుకో వర్కౌట్ కాదు. సో ఖచ్చితంగా ఫాస్టింగ్ చేయాలి. సో అందుకే యాక్చువల్లీ చాయ్ తాగుతా. చాయ్ కన్నా బిఫోర్ మా చిట్టి అయితే నా కోసం గర్జలు చేస్తుంది. గర్జలు చూస్తారా, గర్జలకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఖర్జూర, జీడిపప్పు, పల్లీలు, నువ్వులు, తర్వాత కొబ్బరి అండ్ ఆల్సో మన ఆల్మండ్ కూడా వేసుకోవచ్చు. అన్ని కలిపి వేసినాం అనుకో మస్తు అయితే గర్జలు టేస్టీ ఉంటాయి. గర్జలకి ఎంతమంది ఫ్యాన్స్ కింద కమెంట్ అయితే మెన్షన్ చేయాలి. మా బేబీ గిన్నె పట్టుకొని వచ్చింది అప్పుడే. ఐస్ క్రీమా? గర్జలాగా ఐస్ క్రీమ్ కావు. గర్జలు తింటావాను? గర్జలు ఐస్ క్రీమ్ తినొద్దు, గర్జలు తినాలి. గర్జలు ఫ్రెండ్స్, నేను ఇప్పుడే జిమ్ నుంచి వచ్చిన. సో నాకైతే యాక్చువల్లీ ఆకలి అవుతుంది. బట్ నేనైతే ఏం తినాను అనమాట. కొంచెం ఫాస్టింగ్ వదిలేస్తా, కడుపుని కొంచెం మాడుస్తా. ఫ్రీ ఉంటాం కదా, ఫ్రీ ఉన్నప్పుడు మాడుస్తా. బట్ అంతకన్నా బిఫోర్ వాటర్ అయితే డైలీ 4 to 5 liters అయితే ఈజీగా తాగుతా. సమ్మర్లో అయితే ఇంకో లీటర్ ఎక్కువనే పోతుంది, మీకు కూడా తెలుసు కదా. వాటర్ మంచిగా తాగడం వల్ల మన బాడీ కూడా డిహైడ్రేట్ కాదు. అండ్ నా చాయ్ చూస్తారు కదా, మంచిగా ఒక పెద్ద సైజులో చాయ్ కప్పు. ఎందుకంటే అట్లీస్ట్ మనం తాగే చాయ్ అయినా సాటిస్ఫైంగ్ ఉండాలి కదా. సో అందుకనే చాయ్ తాగుతున్నా. మళ్ళీ నైట్ వరకు ఇంకేం లేదు, ఇక ఫాస్టింగ్లోనే ఉంటాం.